తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. హలో అండి, మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ముద్దు పెట్టవే జిగలు ఆడదాని విన నువ్వు. నేను చేయలేదు, నావి నేను చేసుకోలేదు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. ఒకవేళ 11 కిలోమీటర్స్ దాటి మీ డ్యూటీ పర్మిసెస్ లోకి వస్తే ఏం చేస్తారు? రోడ్ బాగాలేదా లేదా మీకు నన్ను కలవడం ఇష్టం లేదా? చిట్టి తల్లి డ్రామా దగ్గరకు వచ్చి సాంప్రదాయిని సుప్పిని. నీలో అంత వేడుందా? లంజరు గుంపలో పడాను. నేను నమ్మించాల్సి వచ్చింది, నేను నమ్మించే మోసం చేశాను. ఒసే, నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా, నీ అంతు చూస్తా. నిజంగా రావద్దా ఇప్పుడు? కాదు, అక్కడ ఎక్కడో రోడ్ బాగాలేదన్నారు కదా, దానికి ముందు మీరు వచ్చి ఎక్కించుకోవచ్చు కదా నన్ను. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? నువ్వు చూసుకో, సంబంధం లేనట్టుగా ఉండు. జస్ట్ సరదాగా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చే, సరదాగా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చే. అది మన ఇద్దరి మధ్యలో ఉంచి మళ్ళీ వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. నేను ఎలా అయితే కాప్స్ తో నేనున్నానో నీతో అలాగే ఉంటాను. ఫైనల్ గా మీరు పర్సనల్ గా ఉంచుకుంటాను. నీ లైఫ్ నువ్వు చూసుకో, నీ బ్రతుకు నువ్వు చూసుకో. అంత మాట నమ్మేనరా నిన్ను. నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఎట్లా చేస్తారు? ముద్దు పెట్టవే జిగలు మీ చిరునవ్వు 25 కిలోమీటర్స్ దాటి మీ డ్యూటీ పర్మిసెస్ లోకి వస్తే నన్ను మీ వాళ్ళు ఎవరైనా నన్ను ఏమైనా అంటారా? ఎందుకు? సో నేను మీకు రావద్దు అన్నది మీ మెయిన్ పాయింట్. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతా. కానివ్వండి రా, కానివ్వండి. నేనేం రావట్లేదు. ఆల్రైట్. అరే, నీకు మూడు వచ్చినప్పుడే నా మీదకి ఎక్కి దింగేస్తావు. నన్ను ఇంకెవరైనా ట్రబుల్ చేస్తారా? ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, ఇది చివర ఒకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మ ఊళ్ళో ఒకడు, నాన్న ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. అనూహ్యంగా మస్తాన్ సాయి అనే పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు రాస్తారు అనే కేసు కూడా పక్కకి వెళ్ళిపోయింది. గుర్తు పగిలింది. సరే బాయ్. డిస్టర్బ్ చేస్తున్నాను నేను ఆర్టిస్ట్ కూడా దూకేసి వస్తా. అంటే చిన్నపిల్లను 18 పిల్లను అయి ఉంటే నేను కూడా చేసి ఉండేదాన్ని కాదు. నాకు 32 వచ్చాయి, సెన్సెస్ ఉన్నాయి. అమ్మాయి అంటారా దీన్ని ఎవరన్నా? కిషోర్, దీనికున్న అలవాట్లకి, దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? మస్తాన్ సాయితో మాట్లాడానా అని మీరు అంటే నేను ఎస్ అనే చెప్తాను. రేపొస్తాను. లావణ్యనే చేసుకుంటదా అండి? కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. చివరి కోరుకుంటే చెప్పు, ఎలాగో నేను లేపైపోతున్నాను. అన్ని ఒక నెలలోనే అయిపోయాయి. చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఏం లేవులేదు సార్. అన్ని ఖాతాలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎక్కడ ఎత్తన వేసావో ఏమో. అవును సార్, అది నాదే. అది కూడా బాత్రూమ్ లో నేను నా ఫోన్ లో తీసుకున్న వీడియో బయటకు వచ్చింది. అందుకని ఒక్కదాన్నే ఉన్నాను కదా సార్. అందులో ఏదో నీ తల్లి పెళ్ళైందాను కదా నువ్వు, సహాబులు చూపిస్తే తిరగడం దానికి. ఇంకా వాడు ఎక్స్ కాలేదు కాబట్టి ఎక్స్ మొగుడు అంటే నాకు కొంచెం బాధేస్తుంది. నమ్మ కూడా నేను వద్దు. ఆ క్లోజ్ గా నేనేమి వాడి మూతి మీద ముద్దు పెట్టలే, వాడు నా మూతి మీద ముద్దు పెట్టట్లేదు. నన్ను మళ్ళీ ఇంకో 2 రౌండ్లు కొడతాడు సార్. మొగుడు పోయి మొండేడుస్తుంటే రంకు ముడిచి రాయిసిరినట్టు. ఈ పిచ్చ నా కొడుకు ఏడ దొరికినట్టు.
రాజు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత నేను మస్తాన్ సాయితో వీడియోస్ మాట్లాడుకున్నాను. తీసుకుని కొడితే ముఖం పగిలిపోతా పాట. మస్తాన్ సాయితో నేను ఎందుకున్నాను అని నేను ప్రూవ్ చేసుకున్నానండి. అండ్ ఆ కంప్లైంట్ ఇప్పుడు నేను వెనక్కి తీసుకుంటున్నాను. మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చో. వాళ్ళని కాదు దాన్ని అనాలి. నువ్వేమో దాన్ని దెంగు వదిలిపెట్టావు. నేను ఇంట్లో అమ్మ కొత్తిమీర కరివేపాకు తెచ్చుకుంటూ తిరిగేవాడు. నన్ను వేయాలన్నదే కాన్సెప్ట్ కదా సార్. చిచి నా నోటితో నేను చెప్పలేను, మీకు అర్థమే ఉంటుంది కదా. నీ అసొంటి పిల్లలు లవ్ చేసినందుకు నా చెప్పు తీసుకున్నాను నేను. చల్లని కొట్టుకోవాలి. రోజు నేను డబ్బులు అడగలేదు, డబ్బుల కోసం ఇలాంటి పని చేయలేదు. నేను ఇవ్వడం మానేశాను, ఆవిడకి డబ్బులు కావాలి. మస్తాన్ సాయి నాకు 2022 అక్టోబర్లో పరిచయం అండి. తను మస్తాన్ సాయి వీడియోలు అన్నవి చేస్తుంటాడని. అంత చెత్త నా కొడుకు, లోఫర్ నా కొడుకు, పాపిస్ట్ నా కొడుకు. నాకు మన వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఈ జనాలు ఇలా ఉన్నందువల్లే ఈ దేశం ఇలా తగులడింది. ఇంత జరిగిన తర్వాత జీవితంలో పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యా. కొడతా, తిట్టుకుంటా, ముద్దు పెట్టుకుంటా, ఎక్కి తొక్కుతా, ఏదైనా చేస్తాను. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా? నాకు పెట్టిన టార్చర్ రాజు ఉంటాడా, వెనక్కి వస్తాడా? నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? మళ్ళీ అతనితోనే ఉంటుంది, అది కూడా నా ఇంట్లో. నాకు ఎప్పుడు తెలియదు. ఇష్టం లేకంటే నాతో ఐస్ క్రీమ్ తిన్నావా? ఇష్టం లేకంటే నాతో సెక్యూరిటీ చొక్క సినిమాలకు వచ్చావా? ఇష్టం లేకంటే నాతో మూత అంకర పెట్టి సెల్ఫీలు దిగావా? ఇష్టం లేకంటే నాతో హెచ్పీడీలు చెప్పావా? ముద్ర ముంచా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్